పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే సెగ్మెంట్కి సంబంధించి అక్కడ గెలిచిన అభ్యర్థి టీఆర్ఎస్ ప్రస్తుత బీఆర్ఎస్ అభ్యర్థి అనారోగ్య కారణాల రీత్యా చనిపోవడం జరిగింది. సరే, బాధాకరం. అయినా ఎలక్షన్ కమిషను, భారతీయ ప్రజాస్వామ్యం, మంది పరోక్ష ప్రజాస్వామ్యం, ప్రజలు తమ కొరకు తాము ఏర్పరచుకొని తాము నడుపుకునేది ప్రజాస్వామ్యం అంటారు. సో బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, టు ద పీపుల్ అంటారు. సో ఈ క్రమం ఉన్నది. లేటెస్ట్గా రాజకీయాలు అనేక ట్రెండ్స్లో నడుస్తూ ఉంటాయి. ఒకసారి కులం, ఒకసారి మతం, ఒకసారి ప్రాంతం, ఒకసారి ఆహారపు అలవాట్లోని, ఒకసారి దక్షిణ భారతం, ఒకసారి ఉత్తర భారతం అని ఇట్లా వస్తూ ఉంటాయి. సో జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి మొత్తం ఓటర్లు ఒక కాన్సెప్ట్ చెప్తాను మీకు, మిగతా సమాచారం కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. మొత్తం ఎమ్మెల్యే సెగ్మెంట్కి సంబంధించి మొత్తం జూబ్లీహిల్స్ ఎన్నికల ఓటర్లు 3,89,954 ఓట్లు. మళ్ళీ చెప్తాను, 3,89,954 ఓట్లు. ఇక వీఆర్కే సిల్క్స్ అంటారు, ఎలమై 785 ఓట్లు ఉన్నాయి. కమ్మ ఓట్లు 5,890 ఓట్లు ఉన్నాయి. రెడ్డి ప్లస్ ఓసీలు అందరూ కలిపి 19,633 ఓట్లు ఉన్నాయి. అంటే మొత్తం ఈ ఓసీలు, వీఆర్కే సిల్క్స్ ఓసీలు అందరూ కలిపితే 26,300 ఓట్లు, 26,308 ఓట్లు ఉన్నాయి. సో ఇవన్నీ వాళ్ళు వేసుకున్న డిపాజిట్లు కూడా రావు. అంటే 26,000 అంటే 3,89,000 అంటే కనీసం 30,000 రావాలి, 10% కదా డిపాజిట్లు అంటే. సో రాజకీయాల ప్రకారం రాజకీయ పార్టీలు బేసిక్గా నడుస్తూ ఉన్నాయి. సో ఇది పరిస్థితి అనేది తెలియజేసుకుంటా ఉన్నాను. ఒక 70 బూత్లలో వెలమ ఓట్లే లేవట, ఒక 18 బూత్లలో రెడ్డి ఓట్లే లేవట. సో ఇట్లాంటి పరిస్థితుల్లో వెళుతూ ఉన్నాం. సామాజిక న్యాయం అడుగుతున్నారు, జనాభా దామాషా ప్రకారం ఓట్లు అడుగుతున్నటువంటి నేపథ్యంలో మరింత సమాచారం మీకు చెప్తాను. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికలు దగ్గర పడుతూ ఉన్నాయి. ప్రధానమైన పార్టీలు, ఇది బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు, కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అసలు వాళ్ళకి సరైనటువంటి ప్రాతినిధ్యం లేని పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో మన జరిగినటువంటి ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలిచి ఈ సీటు కోసం గట్టి ప్రయత్నం చేస్తుంది. బీజేపీ కూడా జంట నగరాలకు సంబంధించి హైదరాబాద్, సికింద్రాబాద్ బెల్ట్లో గట్టి ప్రయత్నం చేస్తుంది. తన పాత ఎన్డీఏ కూటమి జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కలిసి కంటెస్ట్ చేసే పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది. సో నేను సైతం సిద్ధం అంటూ, సై అంటూ సవాల్ విసురుతూ ఉన్నారు తీన్మార్ మల్లన్న. తెలంగాణ రాజ్యాధికార పార్టీతోనే సెప్టెంబర్ 17 పార్టీ పెట్టినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. జూబ్లీహిల్స్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ అనారోగ్య కారణాల వల్ల చనిపోవటం వల్ల మాగంటి గోపీనాథ్ భార్య సునీతక్క ఇక్కడి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టుగా ఇప్పటికే బీఆర్ఎస్ అనౌన్స్ చేసినట్టు కనపడతా ఉంది. ఇక కాంగ్రెస్కి అదేవిధంగా బీజేపీకి సంబంధించి అభ్యర్థులు అనౌన్స్ చేయాలి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అయినటువంటి బీసీ కాన్సెప్ట్లో, బహుజన కాన్సెప్ట్లో వస్తున్నటువంటి తీన్మార్ మల్లన్న పార్టీ కూడా పార్టీ పెట్టడం ముందు నుంచే మేము అక్కడ పోటీలో ఉంటాం, మా అభ్యర్థి ఉంటారంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా అనివార్యంగా 4 చతుర్ముఖ పోరైతే కనపడతా ఉంది. ఎంఐఎం ఏం చేస్తూ చూడాలి, మిగతా వామపక్షాలు మిత్రపక్షాలకు వెళ్తాయా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ 4 పార్టీల మధ్య పోటీ అయితే కనపడతా ఉంది. సో సెప్టెంబర్ 17 పెట్టినటువంటి పార్టీ కొత్త పార్టీ కాబట్టి ఇంకా వాళ్ళు కార్యాచరణ ప్రణాళికలు భవిష్యత్తులో చేసుకుంటారేమో, టైం ఉంది. ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ రాలేదు కాబట్టి. అయితే బీఆర్ఎస్ ఇప్పటికే సిట్టింగ్ కాబట్టి పాత మాజీల్ని, తాజాల్ని అందరినీ కలుపుకొని అక్కడ సభలు, సమావేశాలు, నియోజకవర్గ స్థాయి, అదేవిధంగా మండల స్థాయి, డివిజన్ స్థాయిలలో పెడుతున్న పరిస్థితి నేపథ్యంలో చూస్తూ ఉన్నాం. మేము కూడా తక్కువేం కాదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి మంత్రులతోని దాన్ని నడుపుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. జూబ్లీహిల్స్కి సంబంధించి, ఆ జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జి మంత్రిగా మనకి పొన్నం ప్రభాకర్ ఉన్నారు. వాళ్ళతో పాటు తుమ్మల నాగేశ్వర రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఇతర వాళ్ళని ఇన్ఛార్జీలు వేశారు. ఇప్పటికీ కాంగ్రెస్ కసరత్తు తన వంతు కర్తవ్యాన్ని అది నిర్మించుకొని దాన్ని గెలిపించుకునే కార్యక్రమం అయితే కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తున్న. సహజంగానే ప్రభుత్వం కూడా వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి కాంగ్రెస్కి ఫేవర్గా ఉండే పరిస్థితి అయితే ఉంటుంది. సో దాంతో బీజేపీ కూడా సెంట్రల్లో అధికారంలో ఉన్నది కాబట్టి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు ఇప్పటికే చేస్తున్నారు. సో తీన్మార్ మల్లన్న కూడా ఆ వైపుగా ఆలోచన చేస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఆయన అభ్యర్థి ఉంటాడని ఖచ్చితంగా ఉన్న 100% ఉండే పరిస్థితి అయితే ఉన్నది. ఇక హైదరాబాదు, సికింద్రాబాదు సంబంధించి వచ్చినప్పుడు జూబ్లీహిల్స్ ఏదైతే ఉన్నదో ఉప ఎన్నిక రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సీరియస్గానే ఉన్నారని చెప్పుకో తప్పదు. ఎందుకనంటే ఎందుకు సీరియస్గా ఉన్నారని చెప్పాల్సి వస్తే, ప్రధానంగా రేవంత్ రెడ్డికి అక్కడ తన ముఖ్యమంత్రి అయినా ఆ పెద్ద హెడ్ క్వార్టర్లో, రాజధానిలో షెల్టర్ లేవు కాబట్టి తను ఖచ్చితంగా దానికోసం సర్వశక్తులు ఒడ్డే పరిస్థితి జరుగుతూ ఉంది.
సో ఏమైనా సానుభూతి పవనాలు ఉంటే బీఆర్ఎస్ గెలుస్తుంది, లేకపోతే పవర్ పార్టీ ఇప్పుడున్న ఊపికి కాంగ్రెస్ గెలిచే పరిస్థితి కనబడుతోంది. బీజేపీ మళ్ళీ బీఆర్ఎస్ అన్న ములాఖత్ అయి మరి బీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తారా, లేకపోతే మళ్ళీ గత పార్లమెంట్ ఎన్నికల్లో వేసినట్టుగా బీఆర్ఎస్ వాళ్ళంతా బీజేపీ ఓట్లేసి కాంగ్రెస్ నడిచే ప్రయత్నం చేస్తారా? రాజకీయ ఎత్తుగడలు చూడాల్సిన అవసరం ఉంది. కొత్తగా వచ్చినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏదైతుందో తీన్మార్ మల్లన్న పార్టీ అలియా చింతపండు నవీన్ పార్టీ ఏం చేస్తూ చూడాలి. బీసీ సంఘాలు అంత మొబిలైజ్ అయ్యాయా, భవిష్యత్తులో అంత మొబిలైజేషన్ వస్తుందా, వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉన్నది. అటు జరిగినటువంటి గత గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచింది లేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గ్రేటర్ హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందే లేదు, ఎమ్మెల్యే సీట్లే గెలిచింది. ఇందుకోసం రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. దేనికైనా సిద్ధం అన్నట్టుగా ఉన్నది, ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉన్నది కాబట్టి కొంచెం మార్జిన్ ఉన్నట్టుగా కనపడుతుంది. చూడాలి బీజేపీ బీఆర్ఎస్ వైఖరులు ఎలా ఉండబోతున్నాయో. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ జాగృతి కవిత అలియాస్ కవితక్క కూడా మరి తను పోటీ చేసే పరిస్థితి కనపడతా ఉంది. మరి మళ్ళీ ఏమైనా కూర్చుంటారా, తను పోటీ చేస్తా చేయదా, వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉన్నది. జాగృతి నుంచి తను ఏమైనా ప్రత్యేకంగా పార్టీ పెడతారా, జాగృతి నుంచి ఏమైనా రిప్రజెంటేషన్ తన పోటీ చేపిస్తారా, సో చూడాల్సిన పరిస్థితి అయితే ఉన్నదనేది తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక 2025 అక్టోబర్ మొదటి వారంలోనో రెండవ వారంలోనో ఎన్నికల నోటిఫికేషన్ అయితే వచ్చే పరిస్థితి కనపడుతుంది. ఏమన్నా ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు దాపురించితే తప్ప, ఏమైనా మిరాకిల్స్ ఏదైనా సీరియస్ వాయిదా వేయాల్సిన పరిస్థితి తప్ప ఎన్నికలు జరపాల్సిన పరిస్థితి ఉంది. సహజంగానే రిటైర్మెంట్ అయితే ఒక ప్రభుత్వ ఉద్యోగం రిటైర్మెంట్ అయితే కొత్త ఉద్యోగం నోటిఫికేషన్ వేసి వాళ్ళని భర్తీ చేయాలి. వాటిని చేయరు, కానీ ఎన్నికలు అయితే వరుస పెట్టి చేసుకుంటూ పోతుంటారు ఏదో కొంపలు మునిగినట్టు. ఎమ్మెల్యే లేనప్పుడు, ఎమర్జెన్సీ ఉన్నప్పుడు, లేకపోతే గ్రామ పంచాయతీలు 2 సంవత్సరాలుగా సర్పంచ్లు లేకపోతే నడుస్తూ ఉంది. సో ఉంటుంది మరి ఏందో జాతీయ ఎలక్షన్ కమిషన్కి అదొక హడావుడి, వరుస పెట్టి చేసుకుంటూ పోతే దేశంలో ఏదన్నది లేకపోతే అందులో మజాక్ అందులోనే ఉంటుంది ప్రజలకి. చెప్పాలి రాష్ట్ర నాయకులు, జాతీయ నాయకులు దానికి సంబంధించిన సమాధానం. సిట్టింగ్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్య కారణాల రీత్యా అనారోగ్యంతో చనిపోయారు. సో ఈ నేపథ్యంలో జాతీయ ఎలక్షన్ కమిషన్ చనిపోయినటువంటి 6 నెలలలోపు చేయాలి, చట్టసభలో పంపించాలి కాబట్టి నోటిఫికేషన్ వస్తుంది. 2025 సెప్టెంబర్ 30న ఫైనల్ ఓటర్ లిస్ట్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. సో అక్టోబర్లో ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ ఇప్పటికే అన్నట్టుగా నోటిఫికేషన్ విడుదల చేసే పరిస్థితి ఉన్నది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే ఉన్నదో రాష్ట్రంలో ఇది 2వ ఎన్నిక. ఇంతకుముందు 2 గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎన్నిక కావడం కూడా ఇది. కంటోన్మెంట్లో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యానందిత కార్ యాక్సిడెంట్లో చనిపోతే అక్కడ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి లాస్యానందిత తను చనిపోయినప్పుడు ఉప ఎన్నిక జరిగితే కాంగ్రెస్ గెలిచింది. సో ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా ఉన్నాడు. జంట నగరాల్లో లేకపోవడం విద్యుత్క సవాల్లాగా భావిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందుకోసం దీని మీద కూడా రేవంత్ రెడ్డి సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దాని మీద ఎన్నికల మీద ఫోకస్ ఉంది. అందుకోసం అన్ని కసరత్తులు చేసేస్తూ ఉన్నారు. జూబ్లీహిల్స్లో ఎన్నికలు చేస్తేనే భవిష్యత్తులో బోణి కొట్టడానికి గ్రేటర్ హైదరాబాద్లో బలం పెంచుకోవడానికి ఆస్కారం ఉందని చెప్పేసి ఆ వైపు అడుగులు పడే పరిస్థితి కనపడతా ఉంది. సో బీఆర్ఎస్ అభ్యర్థి ఆల్రెడీ డిక్లేర్ చేశారు, ఇప్పటికే చెప్పాను, సునీతక్క. సో ఇక బీజేపీ కాంగ్రెస్ బహుజన్ రాజే గారి పార్టీ ఇంకేమైనా పార్టీలు ఉంటే వాళ్ళ అభ్యర్థిని అనౌన్స్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది. అభ్యర్థి ఎంపిక, క్షేత్రస్థాయిలో ప్రణాళికల రూపకల్పన అమలుకు ప్రణాళికబద్ధంగా ముందుకెళ్ళటం, సో పార్టీ బలాలు, సామాజిక సమీకరణలు ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిని చూసుకోవాలి. ఏ ప్రాంతంలో ఏ నాయకుడికి ఎంత బాధ్యతలు అప్పగించాలా ప్రత్యేక దృష్టి పెడతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకరుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కార్మిక శాఖ మంత్రి గడ్డ వివేకులు ఎన్నికల బాధ్యతలు ఇప్పటికే తెలంగాణ జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు అప్పగించినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఇతర నేతలకు ఆ నియోజకవర్గంతో ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి ఇప్పటికే ఇది చేస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో ఈ బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే డివిజన్ల వారీగా ఎమ్మెల్సీలకు బాధ్యత ఇచ్చింది. 5 బూతుల్లో కార్పొరేటరు, మాజీ కార్పొరేటరు, సీనియర్ బాధ్యులు కూడా బాధ్యతలు అప్పగించారు. పార్టీ శ్రేణులు కూడా సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఉప ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ తన పావులు గదుపుతున్న పరిస్థితిని మనం చూస్తాను. అభ్యర్థి డిక్లేర్ చేసిన అవసరం ఉంది. సో ఇప్పటికే చెప్పాం, మళ్ళీ చెప్పడం కూడా కరెక్ట్ కాదు. బీఆర్ఎస్ అభ్యర్థి ఆల్రెడీ డిక్లేర్డ్. సో ఈ క్రమంలో బీఆర్ఎస్ గోపీనాథ్ సంతాప సభలు పెడుతూ సో సానుభూతి భవనాలు, సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి మధ్యలోనే చనిపోయాడు కాబట్టి 5 ఏళ్ళకి ఎన్నుకున్నారు కాబట్టి సానుభూతి భవనాలు ఖచ్చితంగా రాజకీయ పార్టీలు ట్రై చేస్తాయి. బీఆర్ఎస్ కూడా అందుకు అతీతమేం కాదు. కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులు డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉన్నది.
సో అధికార పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి మనకి వినపడుతున్నటువంటి పేర్లు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో అధికార పార్టీ నుంచి నవీన్ యాదవ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మహమ్మద్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తూ ఉన్నారు. మాజీ ఎంపీ రవీందర్ రెడ్డి పేరు కూడా తాజాగా తెరపైకి వచ్చింది. ఎమ్మెల్యే దానం నాగేంద్ర పేరు వినపడితే నేను పోటీ చేయనని చెప్పేసి ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. సో ఇది పరిస్థితి. సో బీజేపీకి సంబంధించి వాళ్ళ అభ్యర్థులు రేస్తున్నటువంటి వాళ్ళు లంకల దీపక్ రెడ్డి, కీర్తిరెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, మాధవీలత, డాక్టర్ పద్మా విపనేని, మాజీ ప్రధాని పివి నరసింహరావు మనవడు ఎన్వి సుభాష్ అభ్యర్థులుగా ట్రై చేస్తున్నట్టుగా మనకి వినపడుతుంది. ఇళ్లలో ఎవరికి వస్తుందనేది వాళ్ళు సర్వేలు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు సర్వేలు అన్నీ చేసుకొని ఆ విధంగా ఉంటుంది. సో ఎవరు గెలిచినా స్వాగతిద్దాం. ప్రజాస్వామ్యంగా నడిచి సో పవర్ పాలిటిక్స్కి ఎక్కువ అవకాశం ఉన్నది కాబట్టి కాంగ్రెస్కి వస్తుందేమో అనేది బయటకున్నటువంటి టాకు. సో ప్రజలు అంతిమ న్యాయ నిర్ణేతలు కాబట్టి వాళ్ళ నిర్ణయాన్ని కుదిరేద్దాం తెలియజేసుకుంటూ, సో పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అండి.